మహాపరిశుద్ధుడైన మా దేవుడు తండ్రి, మీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నిన్నాడు నిరంతరం ఏకరీతిగా స్తుతింపబడుతున్న మా దేవుడు తండ్రి, మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నాయన, ఈ ప్రార్థన అంతట్లో మీ నామానికి మహిమకరంగా, మా అందరికీ ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. పాటల యందు, ఆరాధన యందు ప్రభా, వాక్య ధ్యానమందు, ప్రార్థన విజ్ఞాపన యందు నాయన మీరే తోడుగా ఉండి అయా మీరే సహాయం చేసి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డను సకాలం రావడం సహాయం చేయండి అయా. బలలో చేవేయించుండగా నాయన మిమ్మల్ని అందరినీ పరిశుద్ధపరచండి. మీ రక్తంతో నాయన శుద్ధి చేసి నాయన అయా పవిత్రపరిచి నాయన యోగ్యులుగా చేసి నాయన మీ బలలో చేవేయటకు సహాయం చేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరొక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ పాద సన్నిధి నాకుంటే చాలయ్యా, నా యేసునాథు ప్రాణమా, నా యేసునాథు సర్వమా.
పాటి దేవుని నామాన్ని మహింపరిచిన ఎప్సిమామ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న హరిశ్చంద్ర నన్ను వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపరచవలసిందిగా కోరుకుంటున్నాను. అందరం కలిసి దేవుని ఆరాధిద్దాం. దేవుని ఆరాధిద్దాం.
పాడి దేవుని నామాన్ని మహిమపరిచిన హరిశాంతనానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవా, సర్వశక్తివంతుల, సర్వోన్నతుల, సర్వంత్రియామి అయ్యా తండ్రి, ఆరాధించుగానైనా తండ్రి అయ్యా నీ ఆత్మ మా మీద కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి అయినా. ఏడుతరాత్మతో నన్ను అభిషేకించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా. అయ్యా ఆరాధించుగానైనా తండ్రి మమ్మల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయినా. అయ్యా 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 నైనా తండ్రి అయ్యా నైనా తండ్రి నీ కొలతలేని పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి నైనా తండ్రి అయ్యా నిన్ను ఆరాధించుగా నైనా తండ్రి నైనా అయ్యా పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా తండ్రి అయ్యా. సర్వోన్నతుల స్తోత్రం తండ్రి, సర్వంత్రియామి స్తోత్రం తండ్రి నైనా. అద్భుతాలు చేసే దేవా వందనాలు, కృతజ్ఞత స్తుతులు తండ్రి నైనా. స్తోత్రం 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 నైనా. రాజాని భవనములో రేపగలు వేచిందును. యేసు రాజాని భవనములో రేపగలు వేచిందును.
నీకే స్తోత్రమయ్యా. సర్వశక్తివంతుడైన తండ్రి నీకే స్తోత్రమయ్యా. మా పాపాలను క్షమించిన తండ్రి నీకే స్తోత్రమయ్యా. అయ్యా నాయన తండ్రి, అయ్యా నీ నోటి మాటతో మమ్మల్ని స్వస్థపరిచినైనా మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవా స్తుతులు తండ్రి అయ్యా. ఈ స్తుతి ఆరాధన నాయన తండ్రి అయ్యా, ఈ స్తుతి మహిమ తండ్రి నాయన, ఈ స్తుతి ఘనత, ఈ స్తుతి ప్రభావము నాయన తండ్రి అయ్యా యేసు నామములోనైనా మీ బంగారు పాదాలకు నైనా తండ్రి సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థనకి ఉపదేశాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవం గల దేవ, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా, సర్వంతర్యామి, సర్వకృపానిధి అయిన దేవ, వందనాలు, కృతజ్ఞత స్తుతులు తండ్రి నాయన. నువ్వు మా అందరితో మాట్లాడండి తండ్రి నాయన. నువ్వే మమ్మల్ని బలపరచండి తండ్రి. యేసు నామములోనైనా నన్ను సంపూర్ణముగా పరిశుద్ధపరిచి, పవిత్రపరిచి, లోక పాపం నుండి, సాతాను నుండి వేరుపరిచి, నీతో ఐక్యపరిచి, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపు తండ్రి నాయనా. నీ కొత్తలేని పరిశుద్ధాత్మ శక్తితో నింపి నిరంతరాత్మతో అభిషేకించిన తండ్రి అయ్యా. నీ వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా, నాతో మా అందరితోనైనా నీవే మాట్లాడమని, నీవే కృప చూపించి నడిపించి మాకు సహాయం చేయమని యేసు నామములో చిన్న ప్రార్థన నీ బంగారు పాదాలకి నాయనా నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. 1వ రాజుల గ్రంథం 3వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకున్నాం. సొలొమోను ఈలాగు మనవి చేసింది: నీ దాసుడును నా తండ్రియుడైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించెను గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షము అగుపరిచి ఈ దినమున నున్నట్టుగా అతని సింహాసనం మీద అతని కుమారుణ్ణి కూర్చుండబెట్టి అతని యందు మహాకృపను చూపి ఉన్నావు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యము జరుపుటకు నాకు బుద్ధి చాలదు. నీ దాసుడనైన నేను నీవు కోరుకొనిన జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్కపెట్టుటయు వారి విశాల దేశమున తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడులు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయము. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజు దావీదు కుమారుడు ఏమంటున్నాడండి ఇక్కడ? సొలొమోను మహారాజు, అయ్యా నా తండ్రి నీ దృష్టికి అనుకూలముగా ఉండి సత్యము నీతిని అనుసరించిన వాడిగా ఉన్నాడు. అతని ఎడల నీవు పరిపూర్ణమైన కటాక్షం కలిగి ఉన్నావు. అతని కుమారుడైన నా పట్ల నీవు ఏమన్నాడండి? మహాకృపను చూపినావు.
ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈ వచనం ద్వారా, ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఒక తండ్రి దావీదు మహారాజు యథార్థతను బట్టి, నీతిని బట్టి, అతడు దేవుణ్ణి ఆరాధించే విధానాన్ని బట్టి, ప్రేమించే విధానాన్ని బట్టి, దేవుని సన్నిధికి లోబడే విధానాన్ని బట్టి అతని కుమారుడు దేవుని కృపను ఉన్నతంగా పొందాడు. అతని కుమారుడు దీవించబడ్డాడు. అతని కుమారుడు తన తండ్రి చేసిన భక్తిని బట్టి ఆశీర్వదించబడ్డాడు. తన తండ్రి ద్వారా కుమారుడు ఆశీర్వాదం పొందుతున్నాడు. తల్లిదండ్రులు ఎలా ఉన్నారో వారిని వారు పరీక్షించుకోవాలి. దావీదు మహారాజు దేవుని కటాక్షం పొందిన వాడే ఉన్నాడు. సత్యమును అనుసరించి నీతిమంతులుగా జీవించాడు. కనుక తన కుమారుడు సొలొమోను కృపను పొందుకోగలిగాడు. చాలా మంది తల్లిదండ్రులను చూస్తే ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు, పాపం చేస్తూ ఉంటారు, అనేక విధాలుగా దేవునామాన్ని అవమానపరుస్తూ ఉంటారు. కానీ ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఎంతగానో పరిశుద్ధంగా జీవించాడు, నీతిమంతుడుగా ఉన్నాడు, దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉన్నాడు, దేవుని సన్నిధిని ఉన్నతంగా పొందుకోగలిగాడు. తన కుమారుడు కూడా అతని భక్తి ద్వారా, అతని జీవితం ద్వారా ఆశీర్వాదం, కృప అతని కుమారుడు పొందుకునేలాగా దావీదు మహారాజు చేశాడు. నేటి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి? విస్తారమైన పాపాలు చేస్తున్నారు. విస్తారమైన పాపాలు చేయడం వల్ల బిడ్డలకు అనేకమైన శ్రమలు, బిడ్డలు అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. బిడ్డలు అనేక ఘోరమైన రోగాలను పొందుకొని మరణిస్తున్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజులే ప్రతి తల్లిదండ్రులు ఉండాలి. కుమారుడికి ఒక ఆశీర్వాదాన్ని దాచి ఉంచాడు. కుమారుడు కృపను పొందుకునేలా జీవించాడు. తల్లిదండ్రులు ఎలా జీవిస్తున్నారో వారు పరీక్షించుకోవాలి. ఇక్కడ సొలొమోను మహారాజు ఏమని ప్రార్థన చేస్తున్నారండి? మంచిగా, అయ్యా నేను ఇచ్చిన ఈ రాజ్యాన్ని, ఈ ప్రజలను, వీరికి క్షేమాన్ని, భద్రతను, కాపుదలను ఇచ్చి మంచిగా వీరిని నాయకత్వంలో నడిపించడానికి నాకు వివేకము గల హృదయాన్ని అనుగ్రహించు. జ్ఞానం కోసం ప్రార్థన చేస్తున్నాడు సొలొమోను మహారాజు. సొలొమోను మహారాజు ఆస్తి కోసమో, డబ్బుల కోసమో, బంగారం కోసమో, అన్నం కోసమో, పేరు ప్రఖ్యాతల కోసమో, ఉన్నతమైన స్థితి కోసమో ప్రార్థన చేయలేదండి. అయ్యా నా తండ్రి భక్తి ద్వారా, నేను ఇచ్చిన ఉన్నతమైన కృప ద్వారా పొందుకున్న ఈ రాజ్య ప్రజలను పరిపాలించడానికి, వారికి న్యాయం తీర్చడానికి, వారిని ఉన్నతంగా సంరక్షించడానికి నాకు బుద్ధి, వివేకము గల హృదయాన్ని దయచేయని జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప, శ్రేష్టమైన, ఉన్నతమైన, అద్భుతమైన ప్రార్థన సొలొమోను మహారాజు చేశాడండి. మనందరమైతే మన స్వార్థం కోసం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. అయ్యా నాకు డబ్బులు కావాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఉన్నతంగా ఉండాలి, నేను అని మన స్వార్థమే చూసుకుంటాం. కానీ సొలొమోను మహారాజు ఏం చేశారండి? తన తండ్రి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మర్చిపోలేదు. తన తండ్రి చేసిన త్యాగాన్ని మర్చిపోలేదు. తన తండ్రి ద్వారా
ఉన్నతమైన దేవుని కృపను మర్చిపోలేదు. సొలొమోను మహారాజు రాజయ్యాడంటే దానికి కారణం వాళ్ళ తండ్రి. అతనేం కష్టపడలేదండి, ఉచితంగానే తన తండ్రి సహాయంతో రాజయ్యాడు. అతను అనుకున్నాడు, అయ్యా నీ కృప ద్వారా నేను రాజయ్యాను. ఇది నువ్విచ్చిన ధన్యతే, నువ్విచ్చిన యోగ్యతే, నువ్విచ్చిన ఆశీర్వాదమే. కనుక ఈ బిడ్డలందరినీ పరిపాలించడానికి నాకు వివేకము గల హృదయాన్ని దయచేయి అని జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజు వలె మనము జ్ఞానము కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. సాతాను అనేక విధాలుగా భక్తి పరులను సైతము వారి ఆత్మీయతను పడద్రోయాలనుకుంటున్నాడు. మనకి జ్ఞానం లేకపోతే పాతాళంలోకి వెళ్ళిపోతాం. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజుల్లో జ్ఞానము లేకనే స్నేహితులు విడిపోతున్నారు. జ్ఞానము లేకనే భర్త భార్య కుటుంబాన్ని కూల్చుకుంటున్నారు. జ్ఞానము లేకనే యవ్వనస్తులు యవ్వన కాలంలో పాపము చేస్తూ పాపానికి బానిసై జీవితాలను నాశనం చేస్తున్నారు. జ్ఞానము లేకనే వ్యాపారంలో అభివృద్ధి పొందుకోలేకపోతున్నారు. జ్ఞానము లేకనే చదువులో విజయాన్ని పొందుకోలేకపోతున్నారు. జ్ఞానము లేకనే వారి జీవితంలో వారు కోరుకునేది పొందుకోలేకపోతున్నారు. వారు పడిన కష్టంలో ఉన్నతమైన విజయాన్ని చూడలేకపోతున్నారు. ప్రియ సహోదరి సోదరా, నిజంగా సొలొమోను గారు ఎంతో జ్ఞానవంతుడండి. జ్ఞానం ఉంటే చాలు కదండి, అన్ని సంపాదించగలం ఈ లోకంలో. అది అడిగాడు. మనమైతే ఏమో అడుగుతామండి, వ్యర్థమైన అన్ని అడుగుతాం. కొసేపు పొందుకునే సంతోషమైన వస్తువులు అడుగుతూ ఉంటాం. కానీ ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించడానికి, పాపాన్ని జయించడానికి, సాతాన్ని ఓడించడానికి, తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేయడానికి మనకు ముఖ్యమైనది బుద్ధి వివేకము గల హృదయం, జ్ఞానం. అది సొలొమోను గారు అడిగారు. మనము కూడా జ్ఞానము కోసం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. జ్ఞానము లేకనే మనము ఎదుర్కొంటున్న శోధనలో, విపత్కరమైన పరిస్థితుల్లో మన ఆత్మీయతను, దేవుడి పట్ల కలిగిన విశ్వాసాన్ని కోల్పోయేవారుగా ఉంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, జ్ఞానము కోసం ప్రార్థించేవారిగా ఉండాలి మనం. ప్రియ సహోదరి సోదరా, ఎంత చదివినప్పటికీ, ఎన్ని డబ్బులు ఉన్నప్పటికీ, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ జ్ఞానము లేకపోతే వ్యర్థం. జ్ఞానము లేకపోతే మన జీవితం శూన్యం. కనుక మనము జ్ఞానము కోసం ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, సొలొమోను మహారాజు జ్ఞానము అడిగినప్పుడు దేవుడు ఏం చేశానండి, ఉన్నతంగా జ్ఞానాన్ని అనుగ్రహించాడు. ఇంకా ఉన్నతంగా ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రియ సహోదరి సోదరా, ఎందుకు దేవుడు సొలొమోను మహారాజుని ఇంతగా ఆశీర్వదించాడు? ఇక్కడ చూసినట్లయితే సొలొమోను మహారాజు ఆయుష్ను కూడా అడగలేదండి. అతని స్వార్థంగా ఆలోచించలేదు. కనుక దేవుడు అది చూసి ఆయనకి జ్ఞానముతో పాటు ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. సొలొమోను మహారాజు ఆశీర్వదించబడినట్లు ఆ తరంలో ఎవరు ఆశీర్వదించబడలేదండి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ దేవుడు
ఏం చూశాడండి సొలొమోను మహారాజులో? అతని హృదయాన్ని చూశాడు. దేవుడు అతని హృదయాన్ని చూశాడు. అతని హృదయం ఏం కోరుకుంటుందండి? అనేక ప్రజల సంరక్షణ, అనేక ప్రజలు కాపాడబడాలని, అనేక ప్రజలు మేలు పొందాలని, అనేక ప్రజలు రోగాలు పొందుకోకుండా సంతోషంగా జీవించాలని, ప్రజల పట్ల అతను పడిన ప్రయాసను, అతను చూపించే ప్రేమను, అతను కలిగి ఉన్న ఉన్నతమైన మనస్సును దేవుడు చూసి అతన్ని ఉన్నతంగా ఆశీర్వదించాడు. అతనికి ఇచ్చిన జ్ఞానము, పరిశుద్ధ గ్రంథంలో సొలొమోను మహారాజు అంటే జ్ఞానవంతుడు, గొప్ప బిరుదు కలిగిన వ్యక్తి అతను. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలం మనం మన స్వార్థం కోసం ఆలోచించేవారిగా ఉంటాం, అనేక ప్రజల కోసం మనం ఆలోచించేవారిగా సొలొమోను మహారాజు వలె ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, అతను ఏదైనా పొందుకున్నట్లయితే అతనికి, అతని భార్యకి, అతని బిడ్డలకి మాత్రమే అక్షేమమైన, ఆ బంగారమైన, ఆశీర్వాదమైన ఉండేది. కానీ అతనితో పాటు అతను ఉన్న ప్రజలందరూ అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే భద్రత, అదే కాపుదల పొందుకోవాలని అతన్ని ఆశించాడు. కాబట్టి దేవుడు ఉన్నతంగా అతన్ని ఆశీర్వదించాడు. ఈ జనములో సొలొమోనుని ఆశీర్వదించినట్టు దేవుడు ఎవ్వరిని ఆశీర్వదించాడు. అతను కలిగి ఉన్న జ్ఞానము ఈ లోకంలో ఎవరికి ఉండదండి. అంత గొప్ప జ్ఞానాన్ని సొలొమోను మహారాజు ఇచ్చాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుని నుండి మనం పొందుకోవాలి అంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సొలొమోను మహారాజు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే రెట్టింపు ఆశీర్వాదాలు పొందుకున్నాడు అంటే అతని హృదయాన్ని దేవుడు పరీక్షించాడు, పరిశీలించాడు. అతని హృదయం విజయవంతంగా దేవుడి కృపలో ఉంది. మన హృదయాలు ఎలా ఉన్నాయండి? అక్క ఆశీర్వదించబడితే చెల్లి తట్టుకోలేదు, తమ్ముడు ఆశీర్వదించబడితే అన్న తట్టుకోలేడు, ఒక సేవకుడు ఆశీర్వదించబడితే ఇంకో సేవకుడు తట్టుకోలేడు. ప్రియ సహోదరి సోదరు, కనుకే అనేక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. మన కోసమే మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి అనేక మంది ప్రాణాలు పోతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. సొలొమోను మహారాజు వలె అనేక ప్రజల గురించి ఆలోచించుకున్నట్లయితే, అనేక ప్రజలు కాపాడబడాలి అని మనము కోరుకున్నట్లయితే అనేక ప్రజలు కాపాడబడతారు. ఆ ప్రజల్లో మన కుటుంబం, మనము ఉంటామని దేవుడు వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనుక మనము ఈ లోకంలో సాతాను వేసే ప్రతి ఒక్క తంత్రాలను అరికట్టాలి అంటే మనము వివేకము గల హృదయాన్ని పొందుకొని జ్ఞానంగా ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో జ్ఞానంగా ఉండేవారిగా ఉండాలి. పరిచర్యలో జ్ఞానంగా ఉండేవారిగా ఉండాలి. వివాహం చేసుకునేవారు వివాహ విషయంలో జ్ఞానంగా ఉండేవారిగా ఉండాలి. యవ్వనస్తులు యవ్వన కాలంలో జ్ఞానముగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకున్నటకు. ప్రియ సహోదరి సోదరా, జ్ఞానం లేకపోయినట్లయితే సాతాను మనలను నరకానికి ఈడ్చుకుపోతాడు. కనుక జ్ఞానము మనకు అవసరం. జ్ఞానము కలిగి జీవించాలి మనం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. బుద్ధి వివేకము గల హృదయం కోసం ప్రార్థించండి. ఆ జ్ఞానంతోనే మీ ఆత్మను దేవుని రాజ్యంలోనికి వెళ్ళటానికి సిద్ధపరచుకునే వారిగా మీరు ఉంటారని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఎంతకాలం డబ్బుల కోసం, ఆస్తి కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం
ఈ విడిచి పెట్టే ఈ శరీరం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. జ్ఞానము కలిగి సాతాను వేసే అగ్ని బాణాలను ఆర్పివేయటకు శక్తివంతులై ఉండాలి. దేవుని కృప ద్వారా ఆయన ఇచ్చే జ్ఞానాన్ని పొందుకోండి. ఇటు కృప, ధన్యత, యోగ్యత దేవుడు మనందరికీ అనుగ్రహించి బుద్ధి వివేకము గల హృదయాన్ని, సంపూర్ణమైన జ్ఞానాన్ని దేవుడు మన అందరికీ ఉన్నతంగా అనుగ్రహించుగాక. ఆమేన్. ప్రార్థన ఉపదేశాన్ని ముగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవా, సర్వశక్తివంతుడా, అయ్యా నాయన తండ్రి, జ్ఞానం లేకనైనా తండ్రి అనేక కుటుంబాలు నాయన తండ్రి కూలిపోతున్నాయా. అనేక బంధుమిత్రులు, స్నేహితులు దూరం అవుతున్నారు తండ్రి. అనేక వ్యాపారాల్లో నష్టపోతున్నారు తండ్రి. నేను అనేక మందిని ప్రాణాలు సైతం కోల్పోతున్నారు తండ్రి. నేను అయ్యా, సొలొమోను మహారాజుకు ఇచ్చిన బుద్ధి వివేకము గల జ్ఞానాన్ని మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నేను అయ్యా, సొలొమోను మహారాజు ఉన్నతమైన ప్రేమను రాజ్యం పట్ల కలిగి ఉన్నాడు తండ్రి. అటువంటి ఉన్నతమైన ప్రేమను నైనా, త్యాగపూరితమైన మనస్సును నైనా ఈ లోకంలో నీ బిడ్డలుగా జీవించి మా అందరికీ అనుగ్రహించండి తండ్రి. అనేక బిడ్డలు నాశనమయ్యే బిడ్డల గురించి, సాతాను వలలో చిక్కబడే ప్రజల గురించి, లోకాశలతో నాశనమయ్యే బిడ్డల గురించి నైనా ప్రార్థించే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మమ్మల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సొలొమోను మహారాజు వలెనైనా తండ్రి అయ్యా, అనేక ప్రజల క్షేమం గురించి, కాపాడబడటం గురించి ప్రార్థించే బిడ్డలుగా మంచి హృదయాన్ని మాకును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా కోసం, మా కుటుంబం, మేము ఆశీర్వదించబడాలి అనే స్వార్థాన్ని అయినా వాళ్ళ నుండి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు సంతోషించాలి, వారిలో మేమందరం ఉండాలి అనే ఉన్నతమైన దీన మనస్సు నాకు దయచేయి తండ్రి. అయ్యా, జ్ఞానం లేకనైనా తండ్రి యవ్వనస్తులు, చంటి బిడ్డలు నైనా అయ్యా, భర్తలు, భార్యలు, అనేక మందిని వారి జీవితంలో అపజయాన్ని పొందుకుంటున్నారు తండ్రి. వారందరికీ జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, నీ వాక్యాన్ని గైకొని అయ్యా జ్ఞానాన్ని పొందుకుని కృపను దయచేయండి తండ్రి. నాయన అయ్యా, నాయన తండ్రి, అయ్యా సొలొమోను మహారాజు వలెనైనా తండ్రి మేమందరము నాయన తండ్రి అయ్యా, అయ్యా నువ్వు ఇచ్చే ఉన్నతమైన ఆశీర్వాదాలను నాయన తండ్రి, నువ్వు ఇచ్చే ఉన్నతమైన జ్ఞానాన్ని పొందుకునే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ నాయన తండ్రి అయ్యా ఉంచబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా, నువ్వు ఇచ్చిన ఈ జ్ఞానముతోనైనా అనేక ప్రజలను నాయన తండ్రి నీ వైపు నడిపించే బిడ్డలుగా నాయన తండ్రి మేమందరం ఉండే కృపను దయచేయండి తండ్రి. నాయన అయ్యా, నువ్వు ఇచ్చిన జ్ఞానముతోనైనా పరిశుద్ధంగా జీవిస్తూ, పాపాన్ని చేస్తూ, సాతాన్ని ఓడిస్తూ, ఏ స్థితిలో అయిన పరిస్థితిలో అయినా నాయన తండ్రి నీ చిత్తాన్ని చేసేవారుగా, అయ్యా యేసయ్య ఇష్టాన్ని జరిగించేవారుగా, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా బ్రతికేవారుగా ఉండే కృపను మా అందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి నాయన తండ్రి అయ్యా జ్ఞానముతోనైనా అయ్యా ఉండడానికి మమ్మల్ని అందరినీ దర్శించబోతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నైనా వివాహ విషయంలో, వ్యాపార విషయంలో, సేవ విషయంలో, చదువు విషయంలో, ప్రతి మా జీవితంలో జరిగే ప్రతి దాంట్లోనైనా నీ జ్ఞానముతోనే నడుచుకునే కృపను మాకు దయచేయండి తండ్రి. అయ్యా, నీ జ్ఞానముతోనే మేము ఈ లోకాన్ని అయ్యా జయించేవారుగా, అయ్యా నీ రాజ్యాన్ని స్వతంత్రించుకునేవారుగా
నీ వాక్కు ద్వారా నైనా స్వస్థత పొందుకొని మా జీవితాల్లో అద్భుతాలు చూసేవారుగా మమ్మల్ని అందరినీ ఉంచమని నీవేనైనా తండ్రి అయ్యా ఈ కల్వరీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ నైనా తండ్రి దీవించి ఆశీర్వదించండి తండ్రి నైనా అయ్యా ఈ సమస్త ప్రారంభమైన కానుండి ఇప్పటి వరకు నైనా సంగీతముతోనైనా తండ్రి అయ్యా నిన్ను మహిమపరిచినైనా తండ్రి అయ్యా హరీష్ ఆంటనైనా జ్ఞాపకం చేసుకొని తండ్రి ఉన్నతంగా ఏనైనా తండ్రి అయ్యా శ్రేష్టకరంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఏ బదులు ఆశించకుండా ఉచితంగా నీ సేవలోనైనా తండ్రి ఉన్నతమైన సంగీతాన్ని నైనా అందించినైనా తండ్రి అయ్యా హరీష్ ఆంటనైనా తండ్రి అయ్యా పట్టజాలంటే విస్తారమైన దీవెనలతో ఆశీర్వదించి వివాహ విషయంలో అద్భుతాలు చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా అయ్యా మనుషులుగా మేము ఏమి ఇవ్వలేకపోయినప్పటికీ నీ ఆశీర్వాదాలనైనా ఉన్నతంగా హర్షాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా నీ ఆశీర్వాదం శాశ్వతమైనది తండ్రి నువ్వు ఇచ్చే అయ్యా ఏదైనా కూడా తాత్కాలమే నీ ఆశీర్వాదం శాశ్వతమైనది తండ్రి శాశ్వతమైన ఆశీర్వాదంతోనైనా హరీష్ ఆంటనైనా అయ్యా హెప్సిబా అమ్మగారిని నింపమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ కల్వరీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీ సంఘ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వారికి నా అవసరతలనైనా తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి బిడ్డని నాయన తండ్రి పేరు పేరు వలసిన దర్శించి వారికి ఉన్న ప్రతి ఒక్కనైనా నోటి పాటలను తొలగించి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ వాక్ ద్వారా స్వస్థపరిచినైనా వారి జీవితంలో అద్భుతాలు చేసినైనా సంపూర్ణమైన నీ జ్ఞానముతో బుద్ధి వివేకము గల హృదయాన్ని వారికి ఉన్నతంగా అనుగ్రహించుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి నైనా అయ్యా ఎవరైతే ప్రార్థన స్థుతులు కోరారోనైనా సోషల్ మీడియా ద్వారానైనా అయ్యా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ ద్వారానైనా తండ్రి అయ్యా ప్రతి ఒక్క అవసరతనైనా తండ్రి నీవేనైనా తండ్రి అయ్యా నీ చిత్త ప్రకారం ఏ శిష్ట ప్రకారం పరిశుద్ధాత్మల సహాయంతోనైనా తీర్చమని నీ వాక్ ద్వారా వారు స్వస్థపరచమని వారి జీవితంలో అద్భుతాలు చేసి వారిని ఉన్నతమైన సాక్షులుగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా ఈ రాత్రి నువ్వు మాకు ఇచ్చే ఉన్నతమైన అయ్యా సందేశాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసునామములోనైనా తండ్రి అయ్యా బలలో చేదోచునిగానైనా తండ్రి అయ్యా మేమునైనా తండ్రి తెలుసో తెలియకో ప్రతి పాపాలను నైనా తండ్రి చేసిన ప్రతి ఒక్క పాపాలను క్షమించి పరిశుద్ధులుగా పవిత్రులుగానైనా మీ బిడ్డలుగా నీ రూపంలో మమ్మల్ని మార్చమని అయ్యానైనా తండ్రి సంపూర్ణమైన ఉన్నతమైన ఆత్మ నడిపింపుని మాకు ఉన్నతంగా అనుగ్రహించమని యేసునామములో ఇచ్చిన ప్రార్థన బంగారు పాదాలకి నీ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి పెట్టుకుని పొందినాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి మేమందరం కూడా బలలో చేవేయుచుండగా మమ్మల్ని పరిశుద్ధపరచండి పవిత్రపరచండి ప్రభా. తండ్రి నాయన యేసు నామముల ప్రభా అందరినీ కూడా నాయన పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకంటే ప్రభా లోకంలో ఉన్నాం ప్రభా, లోక ఆలోచనలు లోక తలంపులు లోకంలో ఉన్న పరిస్థితి అంతా మాలో ఉంటుంది కనుక ప్రభా తండ్రి మీ ప్రేమ కలిగిన మీ కృప కలిగిన రక్తంతో తండ్రి ప్రభా మమ్మల్ని శుద్ధీకరించి మీ బలలో చేవేటకు యోగ్యత మా అందరికీ దయచేయమని సమస్త విషయాల్లో మీరే కృప చూపించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. అందరం కూడా మరి రొట్టెని స్వీకరిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను.
మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించలేదు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చియు రక్తమును గుర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మమ్మల్ని మేము విమర్శించుకుని ఈ బలలో చేయవేశాం ప్రభువా. అయ్యా, మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా, మీ రక్తాన్ని నాయన మీ శరీరాన్ని తీసుకుని ఉండగా మా ఎముకలు, మా నరాలు ప్రభువా, అయ్యా తండ్రి, ప్రతి బలహీనత కూడా నాయన తీసివేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బలహీనత నాయన నరాల్లో, ఎముకల్లో ఉన్న ప్రతి బలహీనత కూడా తీసివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నడిని తెరిచి అరికాల వరకు సంపూర్ణమైన స్వస్థతను నాయన అయ్యా మీ రక్తంలోను నాయన మీ శరీరంలో ఉన్నది కనుక ప్రభువా, సంపూర్ణమైన స్వస్థతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆత్మీయ స్వస్థత, శారీరకమైన స్వస్థత మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా కోసం నాయన చేసిన ఈ త్యాగాన్ని నాయన ప్రతి నెల కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీ బలలో చేవేచునుగా ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించమని మీ మహిమ కొరకై నాయన మీరు అక్కడ వచ్చేంత వరకు మేము సిద్ధపడి ముందులాగా సహాయం వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును సదా తోడైండి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.